ఈ ఎస్బీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ధర్మబద్ధంగా జీవించడానికి మనమందరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉండాలి. ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ధర్మాన్ని పాటించినటువంటి వారిని చక్కగా గౌరవిస్తూ ఉండాలి. చెప్పుడు మాటలు విని వారిని అవమానపరచాలని, అగౌరవపరచాలని ప్రయత్నం చేస్తే మనకు చివరికి మిగిలేది మరణ శాసనమే. అంటే మన చావుని మనమే రాసుకున్నట్లు లెక్క. అందుకని ధర్మ ప్రవర్తకులని చక్కగా గౌరవిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ధర్మమూర్తి అయినటువంటి శ్రీరాముడి వెనకాల నడిచి అనేక కష్టాలు, బాధలు పడ్డప్పటికీ కూడా సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు ఇలాంటి వారందరూ కూడా, జాంబవంతుడు ఇలాంటి వారందరూ కూడా ధర్మాన్ని గెలిపించడానికి తమ వంతు కృషి చేశారు. చివరికి ధర్మమే గెలిచింది, అధర్మం ఓడిపోయింది. ధర్మాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవుల చేత చాలా రకాల అవమానాలకు గురయ్యాడు, అపనింద్రపాలయ్యాడు. కానీ ధర్మం వైపే ఉన్నాడు, ధర్మాన్ని గెలిపించాడు. కాబట్టి ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపడానికి, ధర్మాన్ని చక్కగా నిలబెట్టడానికి మన వంతు కృషి చేస్తూ ఉండాలి. కాబట్టి అందరము కూడా ధర్మ ప్రవర్తకులమై జీవిస్తూ ఉండాలి. ఇతరులని మోసం చేయడానికి, అవమానింప చేయడానికి, అబద్ధాలు చెప్తూ జీవితం గడుపుతూ ఉంటే చివరికి మిగిలేది శూన్యం, బ్రతుకంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.